హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ మురబ్బా అండి. రాసి ఉసిరికాయలతో మురబ్బా చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఎన్నో రోగాలను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. రోజుకి 1 స్పూన్ ఎర్లీ మార్నింగ్ తినండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ప్రతి ఇంటిలో ఉండాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 1/2 kg రాసి ఉసిరికాయలు తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్నాను. తడి అనేది లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఉడికించుకోవడానికి నేను ఇడ్లీ పాత్రను తీసుకుంటున్నాను. తీసుకొని దీనిలో మొత్తం 3 ప్లేట్లు వస్తాయి. 3 ప్లేట్లలో 1/2 kg సరిపోయినాయండి. ఇలా పెట్టేసేసుకొని మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలాంటి పాత్ర ఏదైనా ఉన్నా వేరే దాంట్లో అయినా ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఆవిరి మీద ఉడికించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నానండి. చాకుతో ఒకసారి ఇలా నొక్కి చూస్తే ఉసిరికాయ ఉడికితే ఇలా దిగుతుందండి. చాకు ఇలా దిగితే ఉడికినట్లే. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇట్లా తొనలు తీసేసుకుందామండి. మనం ఒలుచుకుంటూ చక్కగా తొనల్లాగా వస్తాయి. ఉసిరికాయలు మొత్తాన్ని ఇలా తీసేసుకొని లోపల గింజ పక్కన పడేసేయాలండి. ఇలా తీసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 1/2 kg ఉసిరికాయలకి 1/2 కిలో బెల్లం, 1/2 కిలో పంచదార సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. కళాయిలో వేసుకున్నాక బెల్లం, పంచదార కూడా వేసేసుకోవాలండి. మొత్తం షుగర్తో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో అయినా చేసుకోవచ్చు అండి. అవన్నీ వేసుకున్నాక గంటితో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉసిరికాయలో నీరు ఉంటుందండి. ఆ నీరు ఈ బెల్లం మొత్తం మిక్స్ అయ్యి జ్యూస్ లాగా తయారవుతుంది. వాటర్ అనేది ఒక చుక్క కూడా వేయకూడదండి. అసలు వాటర్ తగలకూడదు. ఇలా చిన్న సైజు అల్లం ముక్కని దంచుకోవాలండి. అల్లం దంచుకుంటే వాటర్ వస్తుంది కదండి. ఆ వాటర్ని ఇప్పుడు దీనిలోకి పిండుకోవాలి. పిండేసుకున్న తర్వాత దీనిలోకి చిటికెడు ఉప్పు, చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ అండి వేసుకున్నాను. వీడియోలో స్కిప్ అయ్యింది. 2 యాలకులు ఇలా తీగ పాకం లాగా వస్తే సరిపోతుందండి. మనం వేలుతో ఇలా తీసుకొని ఇలా అంటే తీగలాగా వస్తుంది. తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ మురబ్బా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక గాజు సీసాలో పోసేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి ఈ రెసిపీ. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి మీరు కూడా ఉసిరికాయలు తెచ్చుకొని ఇలాగే చేసుకొని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకొని రోజుకో స్పూన్ తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.